దేశవ్యాప్తంగా ఇటీవల మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ముందుగా రిలయన్స్ జియో, తర్వాత ఎయిర్టెల్, ఇదే బాటలో వోడాఫోన్ ఐడియా సంస్థలు రీఛార్జ్ ప్లాన్ రేట్లు పెంచాయి. అనేక మంది ఎయిర్టెల్ జియో యూజర్స్ తమ మొబైల్ నంబర్లను BSNLకు పోర్ట్ అవుతున్నారు. ఈ జియో ఎయిర్టెల్ రీఛార్జెస్ దాదాపు 20% వరకు కూడా పెరిగాయి. ఈ రెండు తమ ప్లాన్ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో యూజర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ BSNL సరికొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు టాటా BSNL మధ్య 15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో టాటా BSNL కలిసి దేశం అంతటా 1000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది. భారత్లోని ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎయిర్టెల్, జియో వంటి సంస్థలు 5G సర్వీసులను కూడా లాంచ్ చేయగా BSNL 4G వద్దే ఉంది. రీఛార్జ్ ధరలను పెంచిన టెలికాం సంస్థలు ఇటీవల సడన్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా జియో, ఇదే బాటలో ఎయిర్టెల్, తరువాత VI కూడా రీఛార్జ్ రేట్లను గరిష్టంగా 25% వరకు పెంచాయి. అలానే కొన్ని ప్లాన్లను తీసేసి డేటా పరిమితులు తగ్గించేశాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు అదే ప్లాన్కు రీఛార్జ్ చేసుకోవాలంటే ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే BSNL ఎంప్లాయీస్ యూనియన్ జియో, ఎయిర్టెల్ రీఛార్జెస్ రేట్స్ పెంచడం సరికాదని 2023 నుంచి 2024 వరకు జియో 20,607 కోట్ల లాభాలను చూసిందని, అదేవిధంగా ఎయిర్టెల్ 2023 నుంచి 2024 వరకు 7,467 కోట్ల లాభాలను చూసిందని ఆ యూనియన్ చెప్పారు. అయితే జియో అన్ని రంగంలో ఉండి ఇలా రేట్స్ పెంచడం ఏమాత్రం సరికాదని వారు తెలిపారు. అయితే ఒకప్పుడు BSNL పడిపోవడానికి ముఖ్య కారణం సర్వీస్. అప్పటికే 2G, 3G సర్వీస్తో విసిగిపోయిన జనం జియో, ఎయిర్టెల్ 4G తీసుకురావడంతో జనం అటువైపు వెళ్లారు. కానీ ఇంత జరిగినా BSNL మాత్రం 4Gని తీసుకురాలేదు. ఎప్పుడైతే జియో, ఎయిర్టెల్ రేట్స్ పెంచాయో ఇంకా BSNL 4G మీద దృష్టి పెట్టింది. భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అదే BSNL ఈ ఏడాది ఆగస్టు నాటికి 4G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంది. వివరాలకు వెళ్తే BSNL త్వరలో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది. BSNL 4G నెట్వర్క్ను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఆగస్టు నాటికి 4G సర్వీసెస్ సేవలను లాంచ్ చేయనుంది. గతంలోని 4G సేవల ప్రారంభంపై వార్తలు వచ్చినా తాజాగా BSNL సంస్థ 4G ప్లాన్స్ను సైతం ప్రకటించింది. ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ ప్లాన్స్ వివరాలను వెల్లడించింది. 4G నెట్వర్క్ టెస్టింగ్ స్టేజ్లో 40 నుంచి 45 MB డేటా వేగాన్ని రికార్డ్ చేసినట్లు సమాచారం. గత సంవత్సరం జూలైలో పంజాబ్లో BSNL తన 4G నెట్వర్క్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి BSNL 4G సర్వీసెస్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ 4G టెక్నాలజీని సులభంగా 5G అప్గ్రేడ్స్ అయ్యేలా రూపొందించారు. దీంతో పాటు 4G, 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 112,000 టవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక BSNL సంస్థ గత 4-5 ఏళ్ల నుంచి 4G సిమ్ కార్డులను విక్రయిస్తుంది. ఇదే అదునుగా BSNL మాత్రం కస్టమర్లకు ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లు తీసుకొస్తుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ రేట్లు పెంచగా ఇది తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. దీంతో ఇప్పటికే చాలా మంది BSNL ప్లాన్పై దృష్టి సారించగా ఇదే ఆసరగా ఇప్పుడు 395 రోజుల వ్యాలిడిటీతో BSNL ఊరించి ఒక ప్లాన్ తీసుకొచ్చింది. అయితే జియోలో ఇయర్కి 3,500 నుంచి 4,000 ఉండే ప్లాన్ని BSNL 2,000కి తీసుకురావడంతో ప్రజలు BSNL మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.